మా చేతిలో సెల్ ఫోన్ ఎందుకు ఎగ్జామ్స్ ఉంటే దీనికి 1 month కూడా లేవు ఎగ్జామ్స్. అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి మీ దగ్గర. ఇంకా ఈరోజు మీ అందరికి నేను లాస్ట్ విజిట్లో వాటర్ వస్తలేదు, కొన్ని బాత్రూమ్తో పాటు కొన్ని ఫెసిలిటీస్ కానీ జనరల్గా మినిస్టర్ అయినా మధ్యలో 2 సార్లు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పిండ్రు. అప్పుడు వచ్చినప్పుడు ఇమీడియట్గా 3+3 అడిషనల్ రూమ్ కావాలి. ప్లస్ తెలంగాణలో ఒక గవర్నమెంట్ డిగ్రీ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో 2200 స్ట్రెంత్ అనేది చాలా తక్కువ కాలేజీలో ఉంటుంది. మన కాలేజీలో నేను దాదాపు 25 years నేను ఎమ్మెల్యే అయినప్పుడు మీరు ఎవ్వరు పుట్టలే. అసలు నన్ను గుర్తుపట్టిన మీరు ఎవరు కూడా తెలియదు నాకు. అప్పటికెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిన్న కాలేజీ ఉండే, ఈ ఫ్లోర్ నేనే కట్టించిన. ఎట్లంటే స్ట్రెంత్ పెరుగుతుందో అట్లా డెవలప్ చేసుకుంటూ టాయిలెట్స్తో పాటు డ్రింకింగ్ వాటర్తో పాటు లైబ్రరీతో పాటు ఇప్పుడే ప్రిన్సిపల్ గారు అడిగితే ఏం కావాలి మీకంటే ఈ గ్రౌండ్ ఒకటి కొంచెం లెవెల్ చేపించి ఒక 50 కంప్యూటర్లు ఇప్పియండి సార్ అని చెప్పాను. నేను చెప్పిన మీరు అందరు కంప్యూటర్ బేసిక్స్ వచ్చాయా, మీకు వస్తాయా చెప్పాలి మీరు గట్టిగా. వస్తుందా రాదా? నేర్చుకున్నారా బయట? మీరు ఎవరికి వినిపిస్తలే కదా. కంప్యూటర్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళందరూ చేయలేబట్టండి మీరు. ప్రిన్సిపల్ గారు అందరికి నేర్పించిన అని చెప్తున్నాడు ఆయన. అందుకనే మీకు క్లాస్ రూమ్ కట్టించడం, కంప్యూటర్లు కొనియడం, ఇంకా ఏం కావాలన్నా చేయడం అది ఇంపార్టెంట్ కాదు. ఒక మహిళ అంటే మీరు చదువుకుంటే మీ ఒక్కరికే కాదు, రేపు మీ కుటుంబానికి మీ పిల్లలతో పాటు మీ తల్లిదండ్రులతో పాటు సమాజంలో మహిళలు చదువుకుంటే ఆ సమాజమే కాదు ఆ దేశమే అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు మన దేశంలో చూసుకుందాం, కేరళలో 99% ఇలా లిటరసీ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటారు. నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో అందరు నర్సెస్ ఎవరంటే కేరళ వాళ్ళే ఉంటారు. 90% అక్కడ అందరూ చదువుకుంటారు. బయట కంట్రీస్లో అయితే అందరూ చదువుకుంటారు. గర్ల్స్ కాదు, బాయ్స్ కాదు, అందరూ చదువుకుంటారు. చదువు అనేది ముఖ్యం. దాంతోనే మనం మన సమాజంతో పాటు మన ఫ్యామిలీస్ బాగుపడాలంటే చదువు ఉండాలి. ఆ చదువుతోనే మనం మన కుటుంబాలని, మీ తల్లిదండ్రులకు ఆశలు, కోరికలు నెరవేర్చవచ్చు. మీ అందరూ కూడా గ్రామీణ నల్గొండ కాన్స్టిట్యున్సీ ఇక్కడ మునుగోడు ప్రాంతాలకు వెళ్ళి ఉదయం 6 గంటలకు లేచి టిఫిన్ తీసుకొని మీరందరూ కూడా బస్సులో వచ్చి ఇంత కష్టపడుతున్నారు. మళ్ళీ నైట్ ఇంటికి వెళ్తున్నారు. కానీ ఫైనల్గా రిజల్ట్ మీ గోల్ ఏంది, మీరు ఏం కావాలనుకుంటున్నారు అని చెప్పి అది ఆలోచించుకొని కష్టపడాలి. ఈ టర్నింగ్ పాయింట్ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ 12th కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, మీ జీవితాన్ని మార్చే సమయం ఇది. మీరు సమయం వేస్ట్ చేసుకోకుండా ఎప్పుడు కూడా మంచి గవర్నమెంట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్స్ ఉన్నారు. నేను అందుకనే ఎక్కడో మీకు తెలుసు ప్రతి కాలేజ్ చూసాము, ప్రతి వొకేషనల్ ఇంటర్ కాలేజ్. ఆ బిల్డింగ్ కట్టినప్పుడు చిన్న బిల్డింగ్ ఉండే, 4 రూమ్లో ఉంటే 200 మెంబర్స్ వొకేషనల్ స్టూడెంట్స్ ఉండే, 200 ఇంటర్మీడియట్ వాళ్ళు ఉండే. ఆ బిల్డింగ్ కట్టి 4 years నేను గోనారెడ్డి గారు వీక్లీ ఒకసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మినిస్టర్ ఉన్నా, ఆ తర్వాత కూడా ఎవ్రీ వీక్ పోయేవాళ్ళం. వాళ్ళకు బాగా ఎప్పుడు వాళ్ళతో మాట్లాడి పిల్లి ఇవాళ దాదాపు 3000 పైన ఉన్నారు సార్. 2 కాలేజీలు 3000 పెంచినాం 400కి వెళ్ళి. ఈరోజు అందరు కూడా మా దగ్గరికి వచ్చి అడ్మిషన్ సీజన్లో నారాయణ కాలేజీలో డిస్కౌంట్ ఇప్పియండి, చైతన్య కాలేజీలో డిస్కౌంట్ ఇప్పియండి. ఎందుకు అడుగుతున్నాను మీరు అంటే మీరంటే డిగ్రీకి వచ్చాను, మాకు ఇప్పుడు అడ్మిషన్ సీజన్ వచ్చిందంటే నేను అందుకని ఈసారి మినిస్టర్ అయినా నారాయణ చైతన్యకి చెప్పాను, నేను గవర్నమెంట్ కాలేజీలో సీట్ ఇప్పిస్తా, లేకపోతే మీరు సీట్లు ఉంటే మీరు పోయి జాయిన్ చేయండి. అక్కడ కావాలంటే మంచి లెక్చరర్ ప్రైవేట్గా కూడా నేను శాలరీ పే చేసి మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తా అని. బట్ మీరు అందరూ కూడా ఏదో చైతన్య నారాయణ అనగానే ఆయన బట్టి చదివిపించి మీకు ర్యాంకుల కోసం, ఆయన డబ్బు సంపాదన కోసం కార్పొరేట్ కాలేజీల మీద నాకు అంటే ఇష్టం ఉండదు. అందుకే నేను గవర్నమెంట్ కాలేజీలో స్కూల్లో ఎక్కువ పోతున్నాం. ఇప్పుడు మన ఎన్జీ కాలేజీలో కూడా కొత్త బ్లాక్ స్టార్ట్ చేసి వదిలిపెట్టిను, దాన్ని కూడా కంప్లీట్గా పూర్తి చేయించి అక్కడ కూడా కొత్త కోర్సెస్ పెట్టడం. ఇప్పుడే మన బయోటెక్నాలజీకి సంబంధించి ఒక ల్యాబ్ కావాలన్నారు, దాన్ని కూడా 1 monthలో దాన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం. మీ అందరికీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ మీరు ఏమన్నా అనుకోండి, మీరు సెల్ ఫోన్కు దూరంగా ఉండండి.
అది ఒక కలెక్టర్ గారు అంటే జిల్లాకి వెళ్ళి ఎన్నో సమస్యలు మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, కామన్ మ్యాన్, ఆఫీసర్స్ మెసేజ్ పెడుతుంటారు, మేడం ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలని. మాకు ఎమ్మెల్యేలు, ఆఫీసర్స్ వాళ్ళకి ఏం కావాలో మెసేజ్ పెడుతుంటారు. మీకేం పని సెల్ ఫోన్తోనే? మీరు ఏమైనా గూగుల్లో సెర్చ్ చేసుకొని చదువుకున్నారు? మీరు ఏమన్నా అనుకోండి, సెల్ ఫోన్ తక్కువ యూజ్ చేయండి. ఏమైనా ఎమర్జెన్సీ కాల్స్ చేయాలంటే, మీ ఫ్రెండ్స్కి బర్త్డే విషయం చేయాలన్నా, మీ పేరెంట్స్తో మాట్లాడాలన్నా వాడండి తప్ప అది ఎప్పుడు చేతిలో ఒక అలవాటులాగా అయిపోయింది. మా కలెక్టర్ గారు చెప్పినట్టు, మన కలెక్టర్ గారు చెప్పినట్టు వారు 51 ర్యాంక్తో దేశంలోనే బెస్ట్ కలెక్టర్ ఆఫీసర్గా ర్యాంక్ తెచ్చుకుంది. అప్పుడు సెల్ ఫోన్ ఉంటే నేను కూడా కలెక్టర్ కాకపోతుండే. వారు అక్కడే లక్నోలో ఉండేవారు. నేను జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నా మా బ్రాహ్మణ విలేజ్లో. అప్పుడు సెల్ ఫోన్ ఉంటే నేను కూడా బ్రాహ్మణ విలేజ్లో అక్కడనే ఉండి సర్పంచ్ అయ్యేవాడిని, మినిస్టర్ కాకపోతుండే. సర్పంచ్ లెవెల్లోనే అయిపోతుంది పని. ఎందుకంటే ఈరోజు సెల్ ఫోన్ అనేది చాలా విధంగా నష్టాలు కూడా జరిపిస్తున్నారు. కొందరు అమ్మాయిలు కూడా తెలియక కొందరు దగ్గర ఇబ్బంది పడుతున్నారు. నా దగ్గరికి ఈ రోజు కూడా 2 కేసెస్ వచ్చినాయి. ఇప్పుడే ఎస్పీ గారికి చెప్పొచ్చినాను. అంటే మీరు ఎప్పుడు కూడా మీ భవిష్యత్తు, మీ టార్గెట్ మీది ఒకటే, ముందుకు పోవాలి. ఈ 22 ఇయర్స్ 24 ఇయర్స్ వరకు మీరు కష్టపడితే ఆ తర్వాత 40 ఇయర్స్ యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్ విత్ యువర్ చిల్డ్రన్ అండ్ మీ పేరెంట్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ 4 ఏళ్ళే కాదు లైఫ్ అంటే, ఇంకా 40-50 ఏళ్ళు బతికేది ఉన్నాం. ఆ లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్. ముఖ్యంగా ఎగ్జామ్ పీరియడ్లో మీరు ఎవరు కూడా టైం వేస్ట్ చేయకుండా ఉండండి. డెఫినెట్గా మీ దాంట్లో ఎవరైనా టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటే మీ ప్రిన్సిపాల్ గారు, మీ వాళ్ళు చెప్తారు నాకు. నేను ఎప్పుడు కూడా మీ వెంబడే ఉంటాను. మీ పర్సనల్గా మీరు చదువుకునే విషయంలో మీకు ఎక్కడైనా కోచింగ్ కావాలన్నా, మీరు ఫ్యూచర్ పీజీతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, IAS, IPS కోచింగ్ తీసుకోవాలని ఎంతోమందికి ఇప్పిస్తున్నాం ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా. మీరు ఆ విధంగా ఆలోచించాలి మీరు. అందుకని మరీ ఒకసారి ఈరోజు యాక్చువల్గా అసెంబ్లీ నిన్న బడ్జెట్ కాబట్టి ఈరోజు అసెంబ్లీ ఆల్రెడీ ఉంటుంది, జనరల్ అసెంబ్లీ తెలియదు. ఇమీడియట్గా కలెక్టర్ గారు చెప్పగానే మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. మన పంచాయత్ ఈ గిరిధర్ గారు, SC రామచంద్రారెడ్డి గారు, అలాగే DCP సంపత్ రెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ గారు, అలా దాని మీద మళ్ళీ 45 డేస్లో ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాం. మీ ప్లే గ్రౌండ్తో పాటు మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మీరు చదువు ఒకటి చదివి మీరు మంచి ర్యాంకులు తెచ్చుకుంటే నాకు ఎమ్మెల్యేగా నాకు కూడా మంచి పేరు వస్తుంటుంది, కలెక్టర్ గారికి మంచి పేరు వస్తుంది, మన జిల్లాకి పేరు వస్తుంది. మీ అందరికీ మళ్ళా రిక్వెస్ట్ చేస్తూ మీరు మరొకసారి ఈరోజు మా ప్రిన్సిపాల్ గారికి కూడా, వారు కొత్తగా వచ్చిన గతంలో ఉన్న ప్రిన్సిపాల్ రెగ్యులర్గా నాతో మాట్లాడేవారు. ఇప్పుడు ఫర్నిచర్ కూడా ఆల్మోస్ట్ అలా వచ్చింది, వెనక బ్యాక్ సైడ్ ఫిట్ చేస్తున్నారు. నేను ఎందుకు అర్జెంట్గా వచ్చినామంటే ఈరోజు మీకు ఇబ్బంది కలుగుతుంది, స్ట్రెంత్ ఎక్కువ ఉన్నదని. ఎగ్జామ్స్ ఉన్నాయి, సెంటర్ కూడా పడుతుంది కాబట్టి ఈరోజు పెట్టుకోవడం జరిగింది. మరొకసారి మీకు బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ బాగా చదువుకొని మన నల్గొండ జిల్లా స్టేట్లో మంచి టాప్ ర్యాంకర్గా మన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నుంచి రావాలి ఈసారి. ఎందుకంటే ఇంత స్ట్రెంత్ ఉన్న కాలేజ్ ఎక్కడ లేదు. లాస్ట్ టైం 2 ఇయర్స్ వచ్చింది మన స్టేట్ ఫస్ట్ వొకేషనల్ కాలేజ్, 2 ఇయర్స్ స్టేట్ ఫస్ట్ వొకేషనల్ కాలేజ్లో వచ్చింది. ఒకసారి 170 మెంబర్ క్యాంపస్ సెలెక్షన్లో TCSలో సెలెక్ట్ చేయించి 3 months అక్కడ మేము సరత్నగర్లో TCS ట్రైనింగ్ సెంటర్లో అక్కడనే హాస్టల్లో ఉంచి వాళ్ళందరూ కూడా TCSలో ఉన్న జాబ్ ఇప్పించినాం. అది అప్పుడు నేను చేసినాం, నేను గోనారెడ్డి గారు మా ప్రతీక్. ఇప్పుడు మన గవర్నమెంట్ 65 ITISని ఈరోజు మన TCS వాళ్ళు 80% కాంట్రిబ్యూషన్ అంటే ఒక 1800 crores వాళ్ళు ఇస్తున్నారు. 350 crores మనం ఇచ్చి ఆల్రెడీ నల్గొండ అడ్వాన్స్ ATS సెంటర్ కంప్లీట్ అయింది. త్వరలోనే ఇనాగ్రేట్ చేసుకొని, ఎందుకంటే ఉట్టి ITI చదువులో ఏం కోర్సెస్ ఉంటాయో నాకు తెలుసు. ఎన్నోసార్లు ITI కాలేజ్ పోయినా, వొకేషనల్ కాలేజ్ పోయినా, అలా అంత పాత ఓల్డ్ స్టైల్ ఉంటాయి. అది ఇప్పుడు బయట మార్కెట్లో మీకు ఉద్యోగాలు రావు, మీరు ప్రైవేట్గా కూడా చేసుకోలేరని ఇలా అడ్వాన్స్ టెక్నాలజీతోని ఆ సెంటర్ కూడా ఓపెన్ చేసి 65 సెంటర్స్ అంటే దాదాపు ఒక సెంటర్లో 100 మెంబర్స్ 1000 మెంబర్స్ 200 వరకు ఒక ఇయర్లీ కోచింగ్ తీసుకుంటే ఎంతమంది వాళ్ళు TCS వాళ్ళే ఎంప్లాయ్మెంట్ ఇస్తారు మీకు.
అది ఐటీఐ వాళ్ళకు. మీకు ఈరోజు ఫారెన్ స్టడీస్ సంబంధించిన బడ్జెట్ చూసిండ్రు. దాంతోపాటు రాజు యువ వికాసంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ ఫార్వర్డ్ క్యాస్ట్ కూడా 10% కల్పిస్తూ మ్యాక్సిమం 6 lakhs వరకు లోన్ ఇచ్చి ఎంఎస్ఎంఈసీ కానీ మీ ఓన్గా బిజినెస్ లోన్ రాణించే విధంగా జూన్ 2nd రోజు దాదాపు 4 లక్షల మంది బెనిఫిషియర్ని 6,000 కోట్లు బడ్జెట్ పెట్టి అది కూడా ఇవ్వబోతున్నాం. అందుకని మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రిన్సిపల్ గారు అండ్ థ్యాంక్ యూ గిరిధర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి. మంచి బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేసి బాత్రూమ్స్ కానీ మిగిలిన ఫెసిలిటీస్ విషయంలో మీరు ఎప్పుడెక్కడికో క్లాస్ రూమ్స్ కానీ నాకు చెప్పండి. డెఫినెట్గా మీకు సపోర్ట్గా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.